హాయ్ అండి. ఎప్పుడు కాకరకాయ ఫ్రైయే కాకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు ఏం అవసరం లేదండి. కాకరకాయ ముక్కలు వేసి ఒక 5, 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం కొంచెంగా కలర్ మారుతుంటాయి కాకరకాయ ముక్కలు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలండి. అప్పుడే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పసుపు, గరం మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 2, 3 నిమిషాల పాటు కలిపి ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్‌లోనే మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కలపడం వల్ల ఏంటంటే కాకరకాయ ముక్కలు మాడకుండా ఉంటాయి. ఆ తర్వాత మన టేస్ట్‌కి సరిపడా కారం వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.